హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిర్దమ లైఫ్ స్టైల్. మేము విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇప్పుడు పాపకి చెవులు కుట్టిద్దామని అనుకున్నాము. ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని అలాగే చెవులు కుట్టిద్దామని వస్తున్నాము. చూడండి, ఇక్కడంతా వర్షం పడి బాగా చల్లదనంగా ఉందన్నమాట. ఎంత చలిగా ఉందంటే ఐసుగడ్డలో కాలు పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే మేము ఇంకా దర్శనానికి వెళ్దామని లోపలికి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. వెళ్తూ ఉంటే ఇక్కడ ఓం కనిపిస్తుంది కదా, ఫస్ట్ మనం ఓంకి దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందో ఓం కదా, నైట్ టైం కదా మెరిసిపోతుంది. ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి బాగా చల్లగా ఉందండి, చాలా చల్లదనంగా ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా ముసలి వాళ్ళు కానీ ఇంకా ఏజ్ బార్ వాళ్ళు కానీ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అన్ని బెడ్షీట్స్ అవి తీసుకొని వెళ్ళండి చిన్నపిల్లలకు జాగ్రత్తగా. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళటానికి లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఫోన్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడైతే అండి వర్షం వచ్చినా సరే చాలామంది జనాలు అయితే ఫుల్ ఉన్నారండి. ఏ మాత్రం తగ్గకోకుండా ఉన్నారు జనాలు. చూడండి ఎలా ఉన్నారో. ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం, అంత తుఫాన్ లాగా ఉంది కదా అండి. అయినా కానీ జనాలు ఏం తగ్గలేదు. ఇక్కడ క్యూ లైన్లు అండి, క్యూ లైన్లో వెళ్ళడానికి మేము వెళ్తూ ఉన్నామన్నమాట. 500 రూపీస్ టికెట్ తీసేసుకున్నాం మేము. తీసుకొని వెళ్తూ ఉన్నాము. వెళ్ళి అమ్మవారిని బాగా దర్శనం చేసుకున్నాము. మళ్ళీ అక్కడ వచ్చేసి పల్లకి సేవకి అంత సిద్ధం చేసిన అమ్మవార్లను కూడా మాకు చూపించారండి. అంటే మా అన్నయ్యకి మా ఆడపడుచు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూపించారు. దర్శనం అయిపోయి చేసుకొని బయటకు వచ్చాము. లోపల వీడియోస్ అలాంటివి ఏం తీయటానికి లేదండి. అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది మాకు. చూడండి, ఇప్పుడు దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. ఇక్కడ విజయవాడ సిటీ చూపిస్తున్నాను చూడండి. నైట్ టైం ఎంత బాగా మెరిసిపోతుందో కదా విజయవాడ. చాలా చాలా బాగుంటుందండి విజయవాడ. డే టైం కంటే నైట్ టైం బాగుంటుంది. నైట్ టైం ఏమో ఇలాగ బాగా మెరిసిపోతూ ఉంటుంది. డే టైం చూస్తే ఎక్కడ చూసినా వాటరే ఉంటాయండి. బాబాయ్ నాకు భయం వేస్తుంది ఆ వాటర్ని చూస్తే. మెయిన్గా మాకైతే దర్శనం, అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ. తొందరగా దర్శనం అయిపోయింది. తొందరగా మా పాపకి చెవులు కూడా కుట్టించేసామండి. ఇక్కడ సెల్ పాయింట్ దగ్గర మా సెల్ ఫోన్ అయితే ఇచ్చున్నామండి దర్శనానికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే తీసుకోవడానికి వచ్చాను నేను. దర్శనం అయితే బాగా జరిగింది. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. మేము గర్భగుడిలోకి వెళ్ళి చూసాము అమ్మవారిని. అసలు అమ్మవారు ఎప్పుడు నవ్వుతున్నట్టే అనిపిస్తున్నారు చూస్తుంటే. చూడండి, ఎవరైనా సరే విజయవాడకు కొత్తగా వచ్చే వాళ్ళు కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. ఇక్కడ బస్సెస్ కూడా ఉంటాయన్నమాట అమ్మవారి దగ్గరికి. కింద నుంచి పైకి రావడానికి ఇవన్నీ ఫ్రీ బస్సెస్ అన్నమాట. ఏం ఇబ్బంది ఉండదు. నైట్ టైం కానీ బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆటోలకి వందలు డబ్బులు ఖర్చులు పెట్టుకోకుండా ఇలాగొచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. అమ్మవారు అయితే చాలా బాగుంటారండి. ఇక్కడ విజయవాడకు వచ్చిన ప్రతిసారి అమ్మవారి టెంపుల్కి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చాలా బాగుంటుందని మర్చిపోయి హ్యాపీగా ఉంటాం ఆ కొద్దిసేపు అయినా. దర్శనం అయితే అయిపోయిందండి. బెజవాడ కనకదుర్గమ్మ వారిని మన మనసులో ఉన్న కోరికలు ఏమైనా సరే మనం గట్టిగా అడిగితే అమ్మవారు తప్పకుండా తీరుస్తారని అందరూ చాలా గట్టిగా నమ్ముతారు. సో మనం ఎక్కడ దర్శనానికి వెళ్ళినా కళ్ళు మూసుకొని కాకుండా కళ్ళు తెరిచి మనమైతే మనం మనసులో ఉన్నటువన్నీ చెప్పుకోవాలి. ఇక్కడ అమ్మవారు ఎప్పుడు నవ్వుతూ ఉన్నట్టే అనిపిస్తారండి. మా పాపకి చెవులు అయితే మేనత్త గారు ఆ కార్యక్రమం చేయాలి కాబట్టి వాళ్ళ అత్తగారు గుట్టించారు. ఆ కొద్దిసేపు చాలా ఫీల్ అయ్యి ఏడ్చింది పాప పెయిన్తో. ఇంకా నెక్స్ట్ అయితే అంత హ్యాపీగా అయిపోయిందండి మా దర్శనం. అందుకు ఇప్పుడు దర్శనం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే విజయవాడకు రావాలనుకుంటే ఇప్పుడు తుఫాన్ ఉంది కదా, చాలా జాగ్రత్తగా భద్రంగా వచ్చి వెళ్ళండి. ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఇంతకన్నా వీడియోస్ తీయడానికి లేదు ఫ్రెండ్స్. నచ్చితే సబ్ చేయండి.